Hello friends, welcome to VMR Logics, Ssc Gd Success Classes, Day 2 OCAP. Look at the first question, మనకి దేనిపైన ఇచ్చాము? Abridge, అంటే synonym కావాలంటున్నాడు. Synonym. So, abridge. Abridge అంటే ఏంటంటే తక్కువ చేయటం. ఓకే, తక్కువ చేయటం. సో ఇప్పుడు ఇలా పెద్దగా ఉందనుకోండి, దీన్ని అబ్రిడ్ చేయండి అంటే ఇలా అనమాట. చిన్నగా చేయటం, తక్కువ చేయటం అని అంటాం. సో ఈ మీనింగ్లో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? కండెన్స్, టు కండెన్స్, టు కండెన్స్ అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏమవుతుందండి? అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈస్ బి. వన్ సెకండ్, నేను ఇక్కడ జస్ట్ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ సో దట్ సో దిస్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఈస్ బి అన్నమాట. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేసేది. ఏన్షంట్. తెలుగులో ఏన్షంట్ అంటే పురాతనమైనది. సో ఇక్కడే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ వస్తే మీరు చెప్పేయచ్చు. ఓల్డ్ అంటే పాతది. మరి పాతది, పురాతనమైనది, ఈ రెండింటికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, పాతది అన్నామనుకోండి అక్కడ మనము టైం పీరియడ్ చెప్తాం, అంటే కాలం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సంవత్సరాల పాతది, 10 సంవత్సరాల పాతది, 2 సంవత్సరాల పాతది అలా చెప్తాం. పురాతనమైనది అంటే అక్కడ మనము కాలం చెప్పలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ సంస్కృతి ఎంత పాతది అని అడుగుతామా? అనలేం కదా, బికాస్ చెప్పగలమా? 100 సంవత్సరాలు, 600 సంవత్సరాలు చెప్పగలుగుతామా? నో. కాబట్టి ఇక్కడ మనం ఏమంటామంటే ఏన్షంట్ అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు పురాతనమైనది అని చెప్పాలి. సో ఇండియన్ కల్చర్ ఈజ్ ఏన్షంట్ కల్చర్ కదా, కాబట్టి అదే అర్థము. సో నౌ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే యాంటోనిమ్, వ్యతిరేక పదం కావాలి. నౌ పురాతనమైన దానికి వ్యతిరేకమైనది ఏమంటాము? పురాతనమైన దానికి వ్యతిరేకమైనది నవీనమైనది. తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే నవీనమైనది, క్రొత్తది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి వాటిల్లో నవీనమైనది అనేది దేనికి ఉందండి? రీసెంట్ కదా, కాబట్టి అవర్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ సి. ఇక మిగతావి చూస్తే హిస్టారికల్ అంటే ఏంటి? చారిత్రాత్మకమైనది, అంటే చరిత్రకు సంబంధించినది. డిఫరెంట్ అంటే అదేంటి? తేడాగా ఉంది, భేదంగా ఉన్నది కదా. కాబట్టి నౌ అవర్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ ఇస్ రీసెంట్. నౌ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ మనకి అనాలజీ, ఎవ్రీ టైం థర్డ్ క్వశ్చన్ అనాలజీలోనే చూస్తున్నాం కదా. మార్ఫిన్ అనేది ఒక డ్రగ్ అమ్మా. మార్ఫిన్ అనేది ఏంటి? ఒక డ్రగ్, లైక్ బ్రౌన్ షుగర్ ఇలాంటివి అంటాం కదా. సో మార్ఫిన్ అనేది కూడా ఒక డ్రగ్. అది ఏం చేస్తుంది? మత్తును కలిగిస్తుంది. కాబట్టి సెడేట్స్ అంటే అర్థం ఏంటి? మత్తును కలిగించు. కాబట్టి ఇది వస్తువు అవుతే ఇది దాని గుణము. ఓకే, మార్ఫిన్ అనేది వస్తువు అవుతే దాని యొక్క గుణము ఏంటి? సెడేటింగ్. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎలా తీసుకోవాలి? ఒక వస్తువు, అది చేసే గుణము. ఓకే, దాని యొక్క గుణం ఏంటి? అది ఏం చేస్తుంది, ఏం ప్రభావితం చేస్తుంది, ఏం ప్రభావాన్ని చూపిస్తుంది అనేది చూడాలి ఇక్కడ. డ్రగ్ అడిక్ట్స్ అంటే అర్థమే బానిస కావటం, దానికి బానిస అయిపోవటం. సో ఇక్కడ డ్రగ్ అనేది యాక్చువల్గా ఏంటి? సెడేట్ చేస్తుంది కదా ఇక్కడ. కాబట్టి అడిక్ట్స్ అనేది దాని యొక్క గుణం కాదు, అది ఎక్కువగా నువ్వు సేవించడం వల్ల దానికి బానిస అవుతావని చెప్తారు. కాబట్టి దిస్ ఇస్ నాట్ అవర్. నౌ లిక్కర్ అంటే అర్థం ఏంటి? మద్యం. మద్యం. మరి ఆల్కహాల్ అంటే ఏంటి అంటే ఆల్కహాల్ అంటే కూడా మద్యమే. సో లిక్కర్ ఈజ్ ద బెటర్ వర్డ్ అనమాట. కాబట్టి లిక్కర్ అంటే మద్యం. కాబట్టి ఇక్కడ ఇంటాక్సికేట్స్, లిక్కర్ ఏం చేస్తుందండి? మద్యం ఏం చేస్తుందండి? మనిషిని ఇది కూడా మత్తులోకి చేస్తుంది. సో ఇంటాక్సికేటింగ్ అంటే కూడా మీనింగ్ అదే. కాబట్టి ఇది వస్తువు, ఇది దాని యొక్క ప్రభావం. నా ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ అవుతుంది. మెడిసిన్ సూదింగ్ చేయదు. మెడిసిన్ ఏం చేస్తుంది? హీల్ చేస్తుంది, అంటే నయం చేస్తుంది. కాబట్టి నాట్ అవర్ ఆన్సర్. స్మియరింగ్ అంటే ఇలా మొత్తం, ఇప్పుడు నూనె కింద పారబోసామనుకోండి, లేదా పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఇలా పాకుతూ ఉంటుంది కదా. అయితే నీళ్ళలాగా అది పారుతూ పోదు, ఇలా మొత్తం ఇలా వచ్చేస్తుంది కదా, పాకిపోతూ. కాబట్టి దిస్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. ఎనీహౌ ఆన్సర్ వచ్చేసింది, కానీ మిగతా వాటికి రిలేషన్ ఏంటనేది. నౌ ఇడియం. ఫ్లాగింగ్ ఎ డెడ్ హార్స్ అంటే అర్థం ఏంటి?
ఏదైనా ఒక పని నుండి మనకు ఎలాంటి లాభం కలగనప్పుడు ఆ పని మీదే మనము మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టటం, దాన్ని ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటారు. అది ఎట్లాగూ దానివల్ల ఎలాంటి రిజల్ట్ రాదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మన టైం దానికి ఇవ్వటం వల్ల, మన ఎఫర్ట్స్ దానికి ఇవ్వటం వల్ల ఎప్పుడైతే లాభం రాదో ఈ ఎఫర్ట్స్, ఈ టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదండి. కాబట్టి ఆన్సర్ ఏంటనమాట, వేస్టింగ్ టైమ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ ఇస్ సి. And number 5. This is one word substitution. Easy to carry over long distance. అంటే తేలిగ్గా మనము దూర ప్రాంతాలకు కూడా మోసుకుపోవటానికి ఏమంటారు, పోర్టబుల్. పోర్టబుల్. దిస్ ఇస్ ఆప్షన్ సి, పోర్టబుల్. మరి అక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, పోర్టబుల్ అన్నాడు. దెన్ వాట్ ఈస్ పోర్టబుల్ చెప్తారు. పోర్టబుల్ అంటే సంథింగ్ దట్ ఈజ్ గుడ్ టు డ్రింక్, అంటే త్రాగటానికి సరిపోయినది, త్రాగడానికి సరి అయినది. ఓకే, సరి అయినది. ఇప్పుడు ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగలేం కదా, అలాగే ఏ డ్రింక్ పడితే ఆ డ్రింక్ తాగలేం కదండి. ఏదైతే త్రాగడానికి సరైందో, శుభ్రమైందనండి, లేదంటే హెల్దీ వన్ అనండి, ఏదైనా సరే గుడ్, సంథింగ్ గుడ్ డ్రింక్ అనమాట. కాబట్టి దాన్ని మనము పోర్టబుల్ అంటాం. అలాగే ఇడబుల్, ఇక్కడ మీకు ఇంకొక వర్డ్ కూడా చెప్పేస్తాం, ఇడబుల్. ఇడబుల్ అంటే అర్థం ఏంటి, తినడానికి సరి అయినది. ఓకే, ఏది పడితే తినకూడదు కదండి. కాబట్టి ఏదైతే తినగలుగుతాం, అంటే తినగలగడమే కదా, ఏదైతే తినాలో కరెక్ట్గా చెప్పాలంటే శుభ్రమైందనండి, లేదంటే మెడిసిన్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అనండి, ఏదైనా సరే తినడానికి సరైనది, గుడ్ టు ఈట్. ఇక్కడ గుడ్ టు డ్రింక్. సో పోర్టబుల్ and edible. You got the logic? Beautiful. Now, culpable. What is the meaning of culpable? Culpable means bad. Okay now? Kabatti here our answer is portable. So, here we complete day 2 vocab. Next, day 3 loki velpo.